హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఏసీపీ విక్రాన్ని చంపింది అపూర్వ అని భూమి వచ్చి ఇంటికాడ అపూర్వను నిలదీస్తుండగా అపూర్వ కావాలని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నేను ఆ ఏసీపీని చంపివ్వలేదని అంటుండగా పోలీసులు వచ్చి వెంటనే అపూర్వ గారు మీరేనా, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఈ భూమి మళ్ళీ కేసు పెట్టిందనేసరికి తను పెట్టలేదు మేడం, పాండు మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, మీరు ఏసీపీ విక్రాన్ని చంపారని వాడ నేరాన్ని ఒప్పుకున్నాడనేసరికి వెంటనే అపూర్వ ఇది కావాలని చేస్తుందని ఇక భూమిని చంపడానికి ఒక ముందడుగు వేసరికి ఉగ్ర రూపంతో శరత్చంద్ర చెంప పగల కొట్టి గన్ను తీసుకొచ్చి తలకు గన్ను గురి పెడతాడు. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీలేదు అంటుండగా అప్పుడు వెంటనే కానిస్టేబుల్ ఎస్ఐలందరూ కలిసి ఇక తనని అరెస్ట్ చేయాలి సార్ అని చెప్పేసి వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఆ గన్ను తీసి భూమికి పెడుతుంది. భూమి తలకు గన్ గురి పెట్టేసరికి ఎవరైనా నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తే ఈ భూమి నా చేతిలో చస్తుంది చెప్తున్నాను అని అంటుండగా ఏం చేస్తున్నావు అపూర్వ, పిచ్చిగాని పట్టిందా అని అంటుండగా అవును బావా, పిచ్చే పట్టింది. ఎన్ని రోజులు నీ దగ్గర నేను మంచిగా నటించాను, ఆస్తి నా చేతికి రావాలనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఈ భూమి ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే నాకు దుష్ట శక్తిలాగా మారిపోయింది, ప్రతి పనికి అడ్డుపడుతుంది. అంటే నువ్వు నా భార్యను చంపింది నిజమా అన్నమాట? నిజమా అని చెప్పేసి అడుగుతున్నావేంటి బావా? నేను ఎంతలా ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, కానీ మా అక్కని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. కానీ నేను ఊరుకుంటానా? నాకు కావాల్సింది దక్కకపోతే ప్రాణాలు తీస్తాను కదా. అన్ని రోజులు ఓపిక పట్టాను, అందుకే దాన్ని నేనే చంపాను. నిన్ను నా వాడిగా చేసుకున్నాను. కానీ మిస్టేక్ ఏం తెలుసా? ఈ భూమి ఇంట్లో అడుగు పెట్టడం, లేనిపోని అపార్థాలకు ఇది దారి వేయడం, దాన్ని నువ్వు ఆలోచించడం, ఆ తర్వాత నన్ను దూరం పెట్టడం, ఇదొక్కటి నేను నెగ్లెక్ట్ చేశాను. ఎప్పుడైనా నీ దగ్గర నేను మంచిగా ఉండి ఆస్తి నా చేతికి వచ్చేదాకా ఉండాలనుకున్నా, కానీ ఇది ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో నిన్ను దూరం చేసింది బావా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బావా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? చచ్చేంత ప్రేమ ఉంది. కానీ భూమి వల్ల ఆ ప్రేమ దూరం చేసింది. దీన్ని చంపేదాకా వదిలిపెట్టను. నేనంత సులువుగా జైలుకు వెళ్తానని ఎలా అనుకుంటున్నావు? పిన్ని, మరో తప్పు చేయకు. నన్ను చంపాలనుకుంటున్నావు కదా, చంపేయి. ఇప్పటికైనా నీలాంటి దాని గురించి నాన్నకు తెలిసింది, ఇక హ్యాపీగా చచ్చిపోతాను అనే విధంగా గన్ను పట్టుకుని భూమికి తలకు గన్ను గురిపెడుతుంది. మేడం, మీరు మరో తప్పు చేయకండి, ఇంకా చాలా పొరపాటు చేస్తున్నారు అనే విధంగా అంటుండగా 100 మర్డర్లు చేసినా, ఒక్క మర్డర్ చేసినా పడాల్సింది ఒకటే శిక్ష కదా. ఎస్ఐ గారు, ఈ భూమి చస్తే ఇక నాకు ఏ అదుపు ఉండదు అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక గగన్, శారద చాలా బాధపడుతూ ఉంటారు. ఆ సమయానికి గగన్ భూమి సంతకం పెట్టడం మాత్రమే గుర్తు చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో పూరి గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఇప్పుడు నీ లైఫ్లో మంచి రోజులున్నాయన్నయ్య, ఆ భూమి గురించి పట్టించుకోకు. తన స్వార్థం కోసం ఈరోజు నీకు సంతకం పెట్టిందంటే ఎంత ప్రేమ ఉంటే సంతకం గురించి ఆలోచించకుండా నేను పెట్టను, నా భర్త దగ్గర నేను ఉంటానని గొడవ పడవచ్చు కదా. కానీ ఇక్కడ నీకంటే ఎక్కువ వాళ్ళ నాన్న ఎక్కువ అయ్యాడు కాబట్టే సంతకం పెట్టిందన్నయ్య. ఆ భూమి గురించి ఆలోచించి నీ లైఫ్లో పాడు చేసుకోకు. ఇక నుంచి లేనా తార గురించి మాత్రమే ఆలోచించు. తార మన ఇంటికి కోడలైతే మనం హ్యాపీగా ఉంటాం, మనతో పాటుగా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అనే విధంగా అంటుండగా అప్పుడు వెంటనే శారద మనసులో అనుకుంటుంది, ఆ తార మీరు అనుకున్నట్టు మంచిది కాదు, అది చాలా డేంజర్. అది ఈరోజు నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి కాగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి షరతు పెట్టిందని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది శారద. ఇక ఈలోపు గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ గారు, పెళ్లి పనులు మొదలయ్యారు కదా, రేపు మండపం దగ్గరికి రావాలి. అంతేకాకుండా
పూరికి ఒకసారి ఇవ్వండి. పూరి చెప్పు వదిన. ఏం లేదు పూరి, రేపు త్వరగా రావాల మండపం దగ్గరికి. అసలే మా అన్నయ్య ఒక్కడు పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నాడు. అవును, సేమ్ మా అన్నయ్య కూడా ఒక్కడే పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నాడు. సరే, త్వరగా పొద్దున్నే మండపం దగ్గరికి రావాలి, సరేనా? ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంది. ఆ భూమి ఎంత త్వరగా ఇక విడాకుల పేపర్ మీద సంతకం పెడుతుందని అస్సలు అనుకోలేదు. అయినా నువ్వు తలుచుకుంటే అది చేసావు కదా వదిన. మరి మా అన్నయ్య అంటే అంత ఇష్టం కదా నీకు. అందుకే కదా గగన్ని దూరం చేసుకోలేక నేను ఆ భూమి చేత సంతకం పెట్టించి ఇక గగన్ని రేపు నా మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు అనే విధంగా మురిసిపోతూ ఉంటుంది. అన్నయ్య, తార చూసావా ఎంత సంతోషంగా ఉందో. ఇక నుంచి తార గురించి మాత్రమే ఆలోచించనయ్యా అనే విధంగానే వెళ్ళిపోతుంది. మరోవైపు ఏంటిరా, అసలు నీ తలరాతకు ఏమైనా అర్థం ఉందారా? కనీసం అర్థం చేసుకున్న భార్యను కూడా అర్థం చేసుకోలేకుండా దూరం పెడుతున్నావు. ఇక ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళిని చేసుకొని మీ చెల్లె వల్ల ఇప్పుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా అనే విధంగా శారద బాధపడుతూ ఉంటుంది. అటు నా బంగారు లాంటి కోడలు దూరం అయిపోయింది. ఇక మరోవైపు ఇక్కడ గన్ గురిపెట్టింది కదా, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పేసి భూమితో పాటుగా గన్ తలకు గురిపెట్టి అపూర్వ కారులో ఎక్కించుకొని భూమిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అలా వెళ్ళిన తర్వాత భూమి కోసం అని చెప్పేసి ఇక ఇప్పటికైనా అర్థమైందా బావగారు మీ అపూర్వ గురించి? ఆ రోజు చెల్లెమ్మను చంపింది అపూర్వ అని నోరు బయట పెట్టినా కూడా నేను చంపానని నా మీద నిందలు వేశారు. కానీ ఈరోజు చూసారా ఎంత పాపానికి ఓడగొట్టిందో. కానీ నా కూతురు భూమికి ఏం కాదు, కాపాడేవాడు ఒక్కడే. నా కొడుకు మాత్రమే భూమిని కాపాడేవాడు. ఎలాగైనా సరే ఇక నా భూమి, నా కూతురు బ్రతకాలే. ఎన్ని చెప్పినా మూర్ఖంగా ఆలోచించాను. నాన్న, మా అమ్మ నోరు ముయ్యవే. నీలాంటిది ఈ ఇంట్లో ఉండబట్టే తల్లి కూతుళ్ళు మీరిద్దరు కలిసి నా కూతుర్ని బ్రతుకును ఆగం చేశారే. వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నీ తల్లిని వదిలిపెట్టనే అని చెప్పేసి శరత్చంద్ర నక్షత్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమ్మో వదిన, ఎంతో మంచిది అనుకున్నాను. అసలు ఇక భూమిని ఇలా పట్టుకెళ్ళడం పద్ధతి కాదు. అన్నయ్య, భూమిని కాపాడి అపూర్వ వదినను అరెస్ట్ చేయి. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతుందా? ఇప్పటికీ మీ అత్తయ్య జ్ఞానోదయం చేసుకుందమ్మా మీ అమ్మ గురించి. ఎప్పుడు వదిన వదిన అని చెప్పేసి తను చెప్పిన మాటలు నమ్మి కాపురంలో చిచ్చు పెట్టడం కాకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది. ఇప్పటికైనా మీ అత్తయ్యకు అపూర్వ గురించి, అదే మీ అమ్మ గురించి నిజం తెలిసింది కాబట్టే ఈరోజు తను కరెక్ట్గా మాట్లాడుతుంది. అయినా మా అమ్మ ఊరికే వదిలిపెట్టదు, మీ ఎవ్వరిని వదిలిపెట్టరు అని చెప్పేసి నక్షత్ర లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక తెల్లారితే పెళ్లిపీటల దగ్గరికి అందరు కలిసి వెళ్ళిపోతారు. అంటే మండపం దగ్గరికి పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక పెళ్లి కొడుకు అటు పెళ్లి కూతురు అంటే గగన్ను పూరి వెంటనే మండపం దగ్గరికి వెళ్తుండగా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో గుక్కపట్టి దుఃఖాన్ని దిగమింగుకొని శారద లోపల కుమిలిపోతూ ఉంటుంది. మండపం దగ్గరికి అందరు కలిసి వెళ్తారు. ఈరోజు పెళ్లి కదా నాన్న, ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలి. ఇప్పుడు భూమి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అపూర్వ చేతిలో ఉంది, కాపాడాల్సిన వారు ఇక గగనన్నయ్య మాత్రమే అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎలారా ఆ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఏదైతే అది జరిగింది. ఇప్పుడు భూమి గురించి ఆలోచించాలి. అక్కడ భూమి ప్రాణాలు పోతే ఎవరం బ్రతకలేము. అపూర్వ కావాలని భూమి ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆడదుందన్న అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు మండపం దగ్గరికి అందరూ వస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు. ఇక గగన్ మాత్రం తన గుండెల్లో భారాన్ని దిగమింగుకుంటూ భూమిని దూరం చేసుకుంటే ఈ తాలిబొట్టుతో ఇక తారమెల్లో భూమి దూరం చేసుకుంటే అన్ని బాధపడుతూ ఉంటాడు. ఇక శారద కుమిలిపోతూ ఏ దేవుడైనా ఈ పెళ్ళికి అడ్డుకొని ఖచ్చితంగా నా కొడుకును కాపాడి నా కొడుకును ఒకటి చేయాలి అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వెంటనే చెర్రీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే మండపం దగ్గరికి వెళ్ళినట్టున్నారన్నయ్య అని చెప్పేసి వెంటనే ఇక అక్కడ కేపీ ఉన్ను
చెర్రి ఇద్దరు కలిసి మండపం దగ్గరికి వెళ్తారు. ఎలాగైనా సరే ఆ పెళ్ళి ఆపాలి, అక్కడ భూమిని కాపాడుకోవాలి అనే విధంగా అంటుండగా, ఏంటి నా భాగవతం అంతా బయట పెట్టి సంతోషంగా ఇక ఉన్నాను అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు నా చేతిలో చేస్తావే అనేసరికి అప్పుడు భూమి నవ్వుతూ, చావడానికేంటి, చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నీ గురించి మా నాన్నకు నిజం తెలిసింది చూసావా, అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడు మా నాన్న అపూర్వ. ఇక నీకు భూమి మీద బ్రతకడానికి కూడా చోటు లేకుండా చేస్తాడు మా నాన్న. ఏంటే తండ్రి కూతుర్లు కలిసి నన్ను ఏదో పొడిచానని చెప్పేసి అనుకుంటున్నావా? ఈరోజు నీ చావుతో నాకు శిక్ష పడ్డం మంచిదేనే, కానీ ఎలాగైనా సరే నిన్ను చంపకుండా వదిలిపెట్టనే అని అంటుండగా, చంపుతా అని చెప్పేసి అంటున్నావే, ఆఖరి నిమిషంలో నా బావ వచ్చి కాపాడుతాడు కదా. అప్పుడు అపూర్వ నవ్వుతూ, ఏంటి వాడు పెళ్లి చేసుకుంటుండగా వచ్చి నిన్ను కాపాడుతాడా? కాసేపట్లో నీ జీవితం కూడా చెట్టుకు గుట్టకవుతుంది. తార గగన్ని సొంతం చేసుకొని 3 ముళ్ళతో ఒకటవుతారు. ఆ తర్వాత నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకే అనే విధంగా అపూర్వ నవ్వుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఆ తారను రెచ్చగొట్టి ఈరోజు గగన్ చేత 3 ముళ్ళు వేయించుకున్న ప్లాన్ కూడా నేనే చెప్పానే అని విధంగా నవ్వుతూ ఉంటుంది. మరోవైపు చెర్రి మండపం దగ్గరికి బయలుదేరినాడు కదా. ఆ సమయంలో పంతులు గారు ముహూర్తం సమయం అవుతుంది, తాళి కట్టండి బాబు అని చెప్పేసి పదే పదే అంటుండగా గగన్ చేలు వణుకుతుండగా శారద బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆఖరి నిమిషంలో గగన్ ఏమాలోచిస్తున్నావు, తాళి కట్టు అని చెప్పేసి అనేసరికి, ఈలోపు మీరు కూడా తాళి కట్టండి అనేసరికి వెంటనే గగన్ తాళి బొట్టు తీసుకొని కట్టబోతుండగా ఈలోపు వెంటనే ఇక ధృవ కూడా అక్కడ తన చెల్లి మెడలో తాళి పడే సమయంలో ధృవ చేతికి తాళి బొట్టు పట్టుకొని పూరి మెడలో తాళి పడాలని చెప్పేసి కండిషన్ పెడుతుంది కదా. వెంటనే ధృవ కూడా ఇక పూరి మెడలో తాళి కడుతూ ఉన్న సమయంలో ఇక అక్కడ గగన్ మాత్రం తాళి కట్టడానికి వెనుక ముందు ఆడుతుండగా అన్నయ్య అని చెప్పేసి గట్టిగా చెర్రి పిలుస్తాడు. ఏమైందిరా అని ఈ విధంగా అంటుండగా, అపూర్వ భూమికి ఏమైందిరా, భూమికి ఏమైంది, ఆ భూమిని చంపడానికి ఎక్కడికో తీసుకెళ్ళింది అన్నయ్య అనేసరికి జరిగిన విషయం చెప్పేసరికి పీటర్ మించలి ఒక్కసారిగా ఇక గగన్ లేస్తాడు తాలిబొట్టి వదులుకొని. ఇక తార షాకింగ్గా చూస్తుండగా, ఎక్కడికి వెళ్తున్నారు గగన్ గారు? నా భూమిని కాపాడుకునడానికి. మరి నేను తాళి కట్టే సమయంలో ఇదా? లేదు, నా భూమికి ఏదనైతే నేను బ్రతకలేను అమ్మా, భూమిని ఎలాగైనా కాపాడుకోవాలమ్మా అని చెప్పేసి పీటల మించలి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ధృవ ఆల్రెడీ పూరి మెడలో తాళి కడతాడు. మరి ఈ ఊంచెన్ ట్విస్ట్ ఎలా మారిపోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.